పర్సన్ ఈ సెట్లో వచ్చి ఒకరోజు కూడా షూటింగ్ యాక్చువల్గా ఒక యాజ్ అన్ యాక్టర్గా ప్రతిరోజు తెల్లవారుజామున అయిన తర్వాత పొద్దున 6:30కి లేచి ఒక పని మనం చేస్తూ ఉంటే ఆ పని ఎంత ఎగ్జైటింగ్గా ఈరోజు ఈ షూట్కి వెళ్తున్నాం, అబ్బో అనిల్ రావిపూడి గారి సినిమాకి వెళ్తున్నాం అంటే అంత ఎగ్జైట్మెంట్ టు సీ వెంకీ సార్ అండ్ దిస్ ఎంటైర్ టీమ్. నాకు తెలిసి వి నాట్ బీన్ లైక్ హీరో హీరోయిన్ ఒక యాక్టర్స్ లాగా లేము. మేమందరూ కూర్చుని చక్కగా సార్ భోజనాలు ఇంటి నుంచి వచ్చేవి. అనిల్ గారు, నేను వెంకీ సార్ అప్పుడప్పుడు, బట్ ప్రొడ్యూసర్ గారు, మేమందరూ ఒక ఫ్యామిలీ లాగా, వీటీవీ గారు, బుల్రాజు, మేమందరూ కూర్చుని ఏదైనా విలేజ్ అరకులో షూట్ చేసాం, చాలా అవుట్డోర్ లొకేషన్స్లో. ఎక్కడన్నా టెంట్ వేసి బ్రహ్మాండమైన భోజనం పెట్టిన మన ప్రొడక్షన్ అక్కడ అన్న పేరేంటి, శేఖర్ అన్న మా కోసం డిఫరెంట్గా భయంకరమైన భోజనాలన్నీ పెట్టి నిజంగా చాలా కడుపు తృప్తిగా తిన్నట్టు కడుపు తృప్తిగా ఈ సినిమా యాక్ట్ చేసాము. సో థ్యాంక్ యూ, ఇట్స్ అ హోల్సమ్ ప్యాకేజ్. ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ దిల్రాజు గారు, వెంకటేష్ గారు, మీనాక్షి, అనిల్ గారు, ఇక్కడ అందరూ వీటీవీ మాకు చాలా చెన్నై నుంచి కనెక్ట్ ఉంది.